అరే లేనట్టుంది ఇక్కడ. ఒరే ఉన్నాయిరా, పైన ఉన్నాయిరా, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్నట్టు చివారునున్నాయి చింతబొట్టలన్నీ. చివారికి వస్తానని చెప్పి కిందికి లేండి అయిపోకు చూడు, త్వరగా పేస్ట్గా అయిపోతుంది అనేది. చూసారు ఇదైతే ఉప్మా అనమాట. ఏం చేస్తున్నాం ఇక్కడ కలిపే గురు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు చింతకాయలు మంచిగా వస్తూ ఉంటాయి. ఒక నెల రోజులు పోయిన తర్వాత పండిపోయి సంతలో తీసుకెళ్ళి అమ్ముతుంటారు చింతపండు. ఈ టైంలో మా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఉదయం పూట అలానే సాయంత్రం పూట ఒక్కొక్కసారి కూరతో పాటు కానీ ఈ పచ్చడి అయితే చేస్తారు. ఈ చింతకాయతో తొక్కు పచ్చడి, చింతకాయ తొక్కు పచ్చడి అనమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకి అయితే ఇంకా సర్వసాధారణంగా ఉంటూనే ఉంటుంది ఒక వారంలోని 2-3 రోజులు, ఎందుకంటే ఇవి ఇప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి. ఈరోజు మనము చెట్టెక్కి ఆ కాయలను కూడా తెంపుకొని చక్కగా నూరి మనమైతే తయారు చేద్దాం. ఇవి సాధారణంగా రోట్లలోనే తిప్పి తయారు చేస్తారు, కానీ మా ప్రాంతాల్లోని మాకు అలాంటివి అయితే ఉండవు. మామూలుగా చేతికారం నూరేటువంటి ఈ రాళ్ళు అయితే ఉంటాయి, వాటిపైనే నూరి తయారు చేస్తారనమాట. మనం ముందుగా ఏం చేద్దామంటే ఆ కాయలు అయితే తెంపుకుందాం. కాయలు తెంపుకున్న తర్వాత మనం అయితే తయారు చేద్దాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒక చెట్టు అయితే ఉంది, ఆ చెట్టు నుంచి మనము తీసుకుందాం. దాబా మన రాజు వాళ్ళు తాగేటువంటి ఇది ఏంటది, అది వాటర్ ట్యాంక్ అనమాట. ఇది ఈ ట్యాంక్ నుంచి వాటర్ అయితే ఇట్లా కిందకి వెళ్ళిపోతుంటుంది, పొలానికి వెళ్తుంటుంది. ట్యాంక్ అనేది నిండిపోయి బయటికి అయితే వస్తుంటుంది. ఊట నుంచి తీసుకొచ్చిన వాటర్ అనమాట. చూడండి, ఇదిగో ఇక్కడ చిన్న గొట్టం అయితే ఉంది, ఆ గొట్టం నుంచి బయటికి అయితే వస్తుంది వాటర్ అంతా కూడా. ట్యాంక్ నుండి పైనుండి వస్తుంది నిండిపోయి. వాటర్ అయితే వేస్ట్ అయితే కాదు, పొలాలకు వెళ్ళిపోతుంటాయి. ఇదిగో కింద చూడండి, కింద పొలాలు అయితే పొలాలకు వెళ్ళిపోతుంటది. ఇంకొక 2 వారాల్లో అలాగా చేసేస్తారు ఇవన్నీ కూడా. ఈ పొలాల మీరు ఈ సంవత్సరం చేయట్లేదా ఈ నారు వేయలేదు? మీరు నార పోస్తున్నాం అది ఇక్కడ. ఓ ఆ కింద పోస్తున్నారు. ఈ జీలుగు చెట్టు కళ్ళు రావట్లేదా? లేదు, మా అన్నయ్య వాళ్ళది ఇంకా టైం ఉంది దానికి. ఇంకా టైం ఉందా? ఇంత పెద్ద చెట్టు కదరా, మామిడైతే చిన్న చెట్టు నుంచి తీసేసుకుంటున్నాడు మా నాన్న. ఏదో కొన్నిటి టైం పడతాయి, కొన్నిటికి వచ్చేస్తాయి. పెద్ద వచ్చిన తర్వాత పెద్ద వస్తాయి. అరే లేనట్టుంది ఇక్కడ. ఒరే ఉన్నాయిరా, పైన ఉన్నాయిరా, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్నట్టు చివారునున్నాయి చింతబొట్టలన్నీ. ఇదిగో పైన ఉన్నాయి. అవునా, ఇదే చింత చెట్టు. మా వాళ్ళకి ఈ టైంలోని చింతపండు అనేది దొరకదు. మా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే చింతపండు దొరికిన టైంలోని చింతపండు ఉంచుకోరు, దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తుంటారు. ఆ చింతకాయలని మామూలుగా రసంగా తర్వాత చారులాగా ఎట్లా తయారు చేస్తారు. సో ఇక్కడ కూడా కాయలు అయితే చాలా ముమ్మరంగా ఉండేవి, కానీ మా వాళ్ళు తీసేశారు కూర కోసం అని చెప్పి. రోజు ప్రతి ఊరు వాళ్ళ అందరూ ఇక్కడ తీసుకొని తింటుంటే. అవును. సో మనమైతే కొన్ని తీసుకుందాం. బావా ఇక్కడ ఉన్నాయి బావా, ఒక 3-4 చూడు, మనం ఏమైనా అందుకోగలమా? ఈ కొమ్మలో కూడా ఉన్నాయిరా, ఇదే కిందికి లాగిస్తే మనం తీసుకుంటాంగా. ఒక 4 అయితే సరిపోతాయేమో మనకు. ఇదిరా బావా, ఇది చేశాడు. ఇదిగోండి గాయస్, ఇక్కడ ఉన్నాయి. రారా తీసుకోవా. ఓ ఓ అందు ఆ పైన 2 ఉన్నాయి, అవి తీసుకుంటాను నేను. ఇదిగో అలా పట్టుండానా. ఇలాంటి చింతకాయలు అయితే దొరుకుతాయి. నీకు గుర్తుందా బా? ఇలాంటి చింతకాయల్లోని తియ్యటి కూడా ఉంటాయి. అవునవును, మనం తింటుంటాం కదా. అవును, చిన్నప్పుడు అయితే భయంకరంగా తినేవాళ్ళమి, ఎప్పుడైతే తక్కువ. అప్పుడు మా అమ్మోళ్ళు తిట్టేవారు, విరోచనాలు చేస్తుందిరా వద్దురా అని చెప్పి. కానీ మేమైతే ఇంకెమ్మగా తినేసోళ్ళమి. అది ఎక్కువ తింటే గులిమి వస్తుంది అని చెప్పేవారు మా వాళ్ళు. అవునా? అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పండి. వీడైతే కోతిలాగా వెళ్ళిపోతున్నాడు. ఒరే ఆ స్లిప్పర్స్ అని కిందకి ఉంచవచ్చు కదరా. అవునరా, మర్చిపోయి తీసుకొచ్చేస్తున్నాను నేను. ఒరే ఏమైనా అయితే మాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాం, ప్రకటిస్తున్నాం వీడియో ద్వారా. బామర్ది నేను చెప్తున్నా, అమ్మావు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండింది, చింత చెట్టు. ఆ చింత చెట్టు మీ అక్క పిగ్నెట్లో ఉన్నప్పుడు పెద్ద బాబుకి ఇంత బుట్టడు చింతపండే తినింది. చింతకాయలు పండింది. ఓహో, పండిందా? చింతపండు ఇంత బుట్టి తినింది. ఓకే, అడిగితే చెప్తుంది, అదే చెప్తుంది. ఏటుగురు అయిందా లేదా? అయ్యింది. ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ ఈ కొమ్మకి. ఇలాగ వస్తాను, ఆ చివరికి తీసుకోండి. సరే, చివరికి వస్తానని చెప్పి కిందికి లేండి అయిపోకు చూడు. లేండి అయ్యో. సరే ఇది పట్టు కింద. ఇంత పెద్ద బుట్టి తీసుకొచ్చాం చూడండి, ఎంత తెలియని వాళ్ళు అంటే మేము. ఆ 3-4 వాటి కోసం ఇంత పెద్ద బుట్టి తీసుకొచ్చాం. గట్టిగా లాక్కండి. దించు పైలట్. ఓకే, సరిపోద్దా పైలట్? ఇంకొన్ని రావాలరా. ఇంకొన్ని రావాలా? అదిరా, రే చివరిన 2 ఉన్నాయిరా, కానీ బాగా గీసేస్తుంది కదా ఈ చెట్టు. గరుకుగా ఉంటుంది, అలానే మంచి స్ట్రాంగ్ ఉంటుంది ఈ కర్ర, ఈ పుల్లలన్నీ కూడాను. నమ్మకంతో నేను ఎక్కేసాను పైకి. మా టీచర్ ఏం చేసేవాడంటే చిన్నది తప్పు చేసిన హోంవర్క్ చేయకపోయినా కూడాను ఆ కర్ర తీసిరంటారా అని చెప్పేవాడు. అది తీసుకొస్తే దాంతోనే కొట్టేవాడు. అంటే ఎంత కొట్టినా కూడా అది విరిగిపోదు. సో ఇది మీలో ఎంతమంది ఈ కర్రతోని దెబ్బలు తిన్నారు అనేది కామెంట్స్లో రాయండి గ్యాస్, చదువుకుందాం. ఇన్ని అయితే తీసుకున్నాము, ఇవి మనకు సరిపోతాయి. ఎక్కువైనా కూడా తీసుకున్నాం. వద్దు బా, మనం చేయలేం, మనకు అది వర్కౌట్ అవ్వదు, సరిపోతుంది. రారా దిగిరారా.
ఇప్పుడైతే మనం వెళ్ళి ఒక మంచి ప్లేస్లో కూర్చొని తయారు చేద్దాము. ఇదంతా కూడాను ఊరికి దగ్గరలో తయారు చేద్దాం. అవును బాగుంది. గాలి కూడా భయంకరంగా ఉంది బయట. చాలా గట్టిగా ఉంది. చూడరా ఇది చెట్టు పైకి ఎక్కడం కాదు కానీ మొత్తం ఇలా తయారు చేసేది చేతులు ఇలానే తయారు చేస్తుంది అదే. ఇది ఎక్కువగా ఉంటాయి కదా రాజు. మొత్తం కాళ్ళు మొత్తం అలాగ అయిపోయేది. పదగురు ఏం చేయలేము, కొమ్మలన్నీ మనం మాట్లాడుకోవాలి దాని గురించి. రా పద. రెండేసి కట్ చేస్తున్నావు బా. రెండేసి కట్ చేస్తున్నాను బాగుంది. కట్ చేయలే. ఈ చింతకాయలు కూడా కాస్త ముదిరాయి, కొద్దిగా లేతగా ఉన్నవి ఇంకా బాగుంటాయి. ఈ మధ్యలో పొరలా ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. మనం తీసాక మనం నూరడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. మధ్యలో దారంలో ఉంటుంది కదా, ఇదంతా కూడా మనం తీసేయాలి ఇలాగా. బావా బాగుంది. ఇదంతా నూరాలి, మరి నూరుతావు లేదా? నూరేద్దాం బాగుంది. నూరిద్దామా? నూరేద్దాం, ఇద్దరు కలిసి నూరేద్దాం. అంతా నీపైన ఆధారపడి ఉంది నూరేదంతా, మనకు రాదు కదరా. అంతే, ఎక్కువగా నూరడం అంటే మనకి ఎవరికి తెలియదు అదంతా కూడాను. చిన్నరా అన్న కారమైన ఈజీగా నూరేస్తాడు, మనకు రాబ కోసం అని చెప్పి రైస్ కానీ అవన్నీ కూడా ఈజీగానే నూరేస్తాడు. బావా ఈ మిరపకాయలు సరిపోతాయి బాబు, ఉంచి ఎక్కువైపోద్ది. అందుకని ఈ నాటు మిరపకాయలు ఇవి చాలా ఘాటుగా తగులుతాయి అనమాట. అందుకని చెప్పేసి తక్కువనే కలుపుతున్నాము. మరలు ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. అలా అని చెప్పి తక్కువ కూడా ఉండకూడదు, ఎందుకంటే పులదన ఉంటుంది కాబట్టి కాస్త కారం అనేది అవును తక్కువ అయిపోతుంది. అది లేదంటే మనం ఇంకా తినలేము, మళ్ళీ మొత్తం పళ్ళని పుల్లగా అయిపోతాయి. అసలుకి చింతపండు అనేది చాలా పుల్లగా ఉంటుంది ఇది. అవును. ఈ చింతకాయ లోపల ఉన్న గింజలు కూడా తీసేద్దాం, అప్పుడు నూరేటప్పుడు మనకు బాగుంటుంది. ఇవి కూడా కాల్చి తింటే బాగుంటుంది. ముద్రినవి అయితే పండిపోయినవి ఈ పిక్కలు పిక్కలు కాల్చి తినొచ్చు కదా. మనం చిన్నప్పుడు ఊర్లోనే ఏదైనా తెరకట్టినా ఏదైనా సినిమా ఏదైనా వేసినా కూడాను ఆ గింజలే అవే మాకు బఠానీ అనుకో, ఇంకా బఠానీలాగా అడ్డ పిక్కల్లాగా. తల్లిదండ్రులు ఇవ్వరు, వాళ్ళు తాగేసి తిరుగుతుంటారు, ఇంకేమి ఇస్తారు. చాలా వేడి తగులుతుంది తమ్ముడు. మధ్యాహ్నం కదా, ఎక్కువ కాలకుండా మీడియంగా చేద్దాం తమ్ముడు. కాస్త అయిన తర్వాత మనం దించేద్దాం, లేకుంటే మాడిన కూడాను అంత మంచిగా ఉంటుంది. ఈ కర్రలు కూడా కిందన మంచిగా మండుతున్నాయి, మొక్క కర్రలు అనమాట అవి. వీటిలోని ఇంక ఎర్రగా ఉండేవి ఉంటాయి, ఈ గింజల్లోని ఎక్కువ తింటే అవి దగ్గు వస్తుందని చెప్పి చెప్తారు మా వాళ్ళు. రాజుగారు దించండి సార్, దించండి. పల్లెల్లో కొద్దిగా చల్లబడితే ఇవన్నీ ఆ పొర అనేది బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చింతకాయల ముక్కలన పచ్చిమిరపకాయలు వేగిస్తున్నాము. మొత్తం అక్కడే పేస్ట్లా తయారైనట్టుంది. లేదురా, తయారైపోయింది, ఇంకా బ్రష్ చేయడం ఉంది. చూపించు కదా ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం తెల్లారింది కాబట్టి బ్రష్ అయితే చేద్దాం పదండి. పచ్చడి కోసం పసుపు అయితే నూరేసాను రాజు, అవి తీసురా. బాగా తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం వేయించుకున్నాం కదా మొత్తం అంతా కూడా, ఇందాక అన్నట్టుగా పేస్ట్గా అయితే తయారైపోయింది. ఏ పచ్చి చింతకాయ తర్వాత నుంచి పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. తీసురా రాజు. ఏదైనా కొద్దిగా దారి వేడిగా ఉంటుంది చూడు, మొత్తం ఉంటుంది కదా. ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాం. మా ప్రాంతాల్లో అయితే ఆ రోటీ లాంటివి ఉంటాయి కదా, రోకల్లా, అవి అయితే మా ప్రాంతాల్లో అయితే ఉండవు, వాటితో అయితే తయారు చేసుకోరు. ఇలానే పచ్చి చింతకాయని ఈ విధంగా చేసుకుంటున్నప్పుడు ఇలాంటి చేతికారం తయారు చేసుకుంటారు కదా మా వాళ్ళు, ఇలాంటి దగ్గర అనమాట ఈ విధంగా నూరుకుంటాం మేము. అన్నీ ఇలాంటి దగ్గరే నూరుతాం రాజు. అవునన్నా, ఇది సరిగ్గా రావట్లేదు అనేది చూడు, నూరుతుంటే వేడిగా ఉందా? లేదు, కొద్దిగా చల్లగా అయిపోయింది. కాస్త నూనె కూడా నిండిపోయింది, అది కలపట్లేదు. త్వరగానే పేస్ట్గా అయిపోతుంది అనేది వేయించాం కదా రాజు. అవునన్నా, అందుకనేమో కాస్త ఫాస్ట్గానే అయిపోతుంది. కొన్ని కలిపేవి తీసిరండి బామర్ది. ఓకే, పల్లీలు వేసేద్దాం బా. వేసే బామర్ది. చాలే పల్లీలు. ఇదైతే జీలకర్ర, ఇది కూడా వేసేద్దాం. ఉప్పు కలుపుదాం ఇప్పుడు. సరిపోద్ది బా ఉప్పు? కొద్దిగా వేయాలేమో బామర్ది. దీంట్లో వాటర్ వేయాలా బా? కొద్దిగా వేయాలి బామర్ది. నూరు బా. ఇప్పుడు పచ్చడి అంటే పచ్చడిలా తయారవుతుంది, ఇప్పుడు మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్, పచ్చడి కోసం మేము తాలింపు అయితే తయారు చేస్తున్నాము. ఇక్కడ వచ్చి నా దగ్గర ఆవాలు అయితే ఉన్నాయి, అవి తీసుకురాని వేసే. అవి కూడా నేనైతే జీలకర్ర వేస్తున్నాను. ఇదిగో ఎండుమిరపకాయలు కూడా ఇందులో కలిపేస్తున్నాము. ఇది కూడా లేదు, కిందకి వేసేస్తున్నారా నువ్వు? కలిపేసైనా మంచిగా అవన్నీ వేయించే. ఇప్పుడు దీంట్లోని బాగా కరివేపాకు కూడాను కలిపేస్తున్నాడు చూడు. ఆకులు పర్లేదు ఎంత వేసినా. కరివేపాకులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా, జుట్టుకి మంచిదట. జుట్టుకి మంచిదా? మండలాటోళ్ళకి ఇంకా మంచిది. నాదైతే ఇంకా సగం అంతేనా? వద్దా? ఏం చేస్తే వస్తుంది? నాకు జుట్టు పండిపోతుంది రా, దాని గురించి ఎవరు చెప్పట్లేదు. జుట్టు రాలిపోతుంది. అట్లాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే జుట్టు పండిపోతే పర్లేదన్న, వైట్గా చేసుకోవచ్చు, కానీ మొత్తం రాలిపోతేనే ఇంకా అక్కడున్న బాధ చూడు, ఇంకెవరు చెప్పుకోవాలి. దీంట్లోని కొత్తిమీర కూడాను కలిపేద్దాం. కలుపు 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 పైలట్. పలుకు పలుకుల్లోకే సరి కలుపు గట్టిగా. ఎలా తయారవుతుంది గురు?
సూపర్గా ఉంది ఇంకా. మంచి స్మెల్ కొడుతుంది కదా. ఉమ్. ఈ తాలింపులో వచ్చే స్మెల్ ఈ దేంట్లో రాదురా. అవును బా, భలేగా ఉంటుంది అది. కూర రాదు, ఈ దేంట్లో రాదు. ఆ వీధిలో వేస్తుంటే ఈ వీధిలో అవును, ఇందులో ఏముంటుంది అని చెప్పి అంత వాసన వస్తుంది, కానీ కూరలో మళ్ళీ అంత ఇది టేస్ట్ అనేది రాసి పెడతారు. దీంట్లో ఏముంటుంది రాయండి అక్కడ యాసిడ్స్ అన్ని కూడా. ఓకే ఓకే, కాస్త ఇంగు వేద్దాం రా దీంట్లోని. మామూలు అయితే ఇంగు అయితే కలపరు, మేము అడిషనల్గా మామూలుగా ఇంగు అయితే కలుపుతున్నాం. నాకంటే చిన్న రవ్వ బాగా కలుపుతాడు. పులిహోర చూసారు, ఇదైతే ఉప్మా అనమాట. ఏ చేస్తున్నాం ఇక్కడ కలిపే గురు. అది మొత్తం కలవాలి రోయ్, మీ పైన తుల్లించుకోవడం కాదు, అది కలుస్తుందా లేదా. కాదు, ఎండుమిరపకాయలు కాస్త చిన్న ఉంటే బాగుంది, ఇంకా కాస్త పెద్దవి చేస్తారు. పెద్ద పెద్దగా ఉండాలి, అవి బాగుంటుంది. ఇదేది ఒకసారి ప్రతిదానికి ఒక స్టైల్ అంటే ఏడ్చిందిరా, మనం కూడా నా ప్రకారంగా ఏడవాలి. బాగా స్టార్ట్ చేద్దామా పచ్చడి? ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలా వచ్చిందో ఏటో. తమ్ముడు దారా పట్టుకో. ఈరోజు మనం తయారు చేసిన చింతకాయల రొయ్యల పచ్చడి. రొయ్యల పచ్చడి కాదు, పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. ఏమనకు స్టార్ట్ చేయవేలే మరి, నోరు ఊరిపోతుంది ఇక్కడ. స్టార్ట్ చేయబే. అగ్గు ఇట్లాంటి పచ్చడికి పొడి పొడి అన్నమే ఉండాలి. ఇలాంటి అన్నం ఉండాలి బాగా. పొడి పొడి అన్నమే సెట్ అవుతుంది. ముద్దట అన్నం అనుకోండి అస్సలు సెట్ కాదు. ఇలా మంచిగా కలుపుకొని అప్పుడు నోట్లో వేసుకోవాలి. ఏడుతాడు స్మెల్ చూస్తున్నావు, నోట్లో ఒకసారి పెట్టుకుందాం ఎలా ఉందో చూద్దాం. ఎంత రాసారే బట్టు బోల్లగలకి. నేను ఇంకా తింటున్నాను. పులుపు, కారము అదంతా కలిసి సూపర్గా సెట్ అయింది. ఇది ఏడతాం ఎలా ఉంది? అప్పుడు మనం మళ్ళీ ట్రోల్ అయిపోతాం రా ఆ బాబాయ్ లాగా. బాగుంది బా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బామర్ది నేను అది పై తొక్క ఉంటుంది కదా, అది అది కిస్పి కిస్పి లాగా అనిపిస్తుంది అనుకున్నాను. బరకగా బరకగా మనం మంచిగా నూరేసాం కదా, అదే నూరినా అలాగ వస్తుంది అనుకున్నాను, కానీ మెత్తగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది బామర్ది. మన దగ్గర అయితే మరీ ఇంత మెత్తగా తయారు చేయరు కదా మమ్మల్ని. ఏంటంటే వాళ్ళకి పండ్లు ఉంటాయి కదా, ఇది పైన ఇది ఉంటుంది బరకగా ఉంటుంది. ఇన్ని దినుసులు కూడా వాడరు అన్నమాట ఇది తయారు చేయడానికి. జస్ట్ ఉల్లిపాయలు, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి దాంట్లో కలిపేస్తారు, అవి తీసుకొస్తారు, నూనెలు వేయిస్తారు, ఇంకా అంతే తీసుకొచ్చి నూరేస్తారు. తీసుకుంటాం కదా అదే టమాటా అల్లం తీసుకుంటాను నేను తినడానికి, కానీ అస్సలు టేస్ట్ ఉండదు. కానీ ఈరోజు మనం తయారు చేసిన ఈ పచ్చడి మాత్రము సూపర్ బా. ఇంకా దీంట్లో లైట్గా ఇంగు వేసాంగా ఆ ఇంగు ఫ్లేవర్ కూడాను తగులుతుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కాలేదు, అది అన్నీ కరెక్ట్గానే వచ్చాయి, మంచిగా సరిపోయేవి. బాగుంది ఈరోజు అయితే, నచ్చింది రాజు నాకు. మన వాళ్ళు కొంతమంది దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు, మేమైతే వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు. మీలో ఎంతమంది ఉల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు వేయకుండా తయారు చేస్తారు, లేకుంటే ఇది వెల్లుల్లితో తయారు చేస్తారు అనేది కామెంట్స్లో రాయండి. ఆప్షనల్ అది. పచ్చడి అయితే బోర్డు ఉంది, దీన్ని ఒక 15-20 రోజుల వరకు మనం దాచుకోవచ్చు. లేదు బా, ఒకసారి చిన్నది ఇవ్వండి. కొద్దిగా పచ్చడి వేసుకుందాం. నేను వేసుకున్నాను బా, వేసుకో సరిపోయింది. మంచిగా ఈ అన్నానికి ఆ పచ్చడి పట్టేలా కలుపుకో, సూపర్గా ఉంది. దీంట్లోనే నెయ్యి కలిపితే ఇంకా బాగుంటుంది, కానీ ప్రజెంట్ మా దగ్గర నెయ్యి లేదు. లేదంటే నెయ్యితో కూడాను సూపర్గా ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను నెయ్యితోని, చాలా బాగుంది. బాగుంది బా. ఈరోజు మనం తయారు చేసిన ఈ పచ్చడి అయితే సూపర్. మీరు కూడాను ఈ సీజన్లో మంచిగా కాయలు అయితే దొరుకుతుంటాయి, మార్కెట్లో కూడా దొరకవచ్చేమో, తీసుకొచ్చి చక్కగా తయారు చేసి పెట్టుకోండి. ఒక 20-30 రోజుల వరకు కూడా మనం దాపెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి కామెంట్స్లో. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఇష్టమైతే ఆ ఇంగువను స్కిప్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మీరు దీంట్లో కలుపుకోవచ్చు. మేమైతే కలుపుకోలేదు. మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం అలా ఇష్టం అంటే మాత్రం కలుపుకోండి, బాగుంటుంది. ఇలా కూడా చాలా బాగా వచ్చింది, రుచికరంగా మంచిగా ఉంటుంది కదా బ్రో. చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం ఇంకా పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అంత బాగా వచ్చింది. నూనె కూడా తక్కువ పెట్టాను చూడండి. ఇదిగో పచ్చళ్ళలోనే ఎక్కువగా నూనె అనేది ఉండాలి. మేము ఒకేసారి తినేస్తాం కాబట్టి, నిల్వ అనేది ఉంచాం కాబట్టి తక్కువ పెట్టుకున్నాం అనమాట. దీంట్లోనే కొంతమంది ఇదేంటి నిల్వ ఉండడం కోసం లెమన్ కానీ, వెనిగర్ కానీ, ఆయిల్ కానీ ఇట్లాంటివి వాడుతుంటాం కదా. దీనికి అంత పెద్దగా అవసరం అయితే లేదు, నూనె కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది. అది మీకైతే ఏమనిపించింది ఈ వీడియో
చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్లో రాయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది పశువులు వచ్చి ఇది డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. మన ఛానల్ ఫాలో చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారు. బాయ్ బాయ్.